నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజేష్ చంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారం మీకు అందిస్తుంటానండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. ఈ వీడియోలో నేను మీకు సీనియర్ సిటిజన్ టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, వాటికి సంబంధించిన తాజా రూల్స్ ఏమిటి, ఇవన్నీ వివరించే ప్రయత్నం చేస్తానండి. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు సీనియర్ సిటిజన్స్‌కు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారండి. మీరు ఈ పాటికి వాట్సాప్‌లోను మిగిలిన ప్లాట్‌ఫామ్‌లో మీరు చూసుంటారు. అవేంటంటే ఉదయం 10 గంటలకి దర్శనము, మధ్యాహ్నం 3 గంటలకి దర్శనము. అదేవిధంగా ఏ టికెట్ లేకుండా మీరు వెళ్తే గనక దర్శనం అవుతుంది. మీకు టీలు ఇస్తున్నారు, కాఫీలు ఇస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు. అదేవిధంగా లడ్డూలు ఇస్తున్నారు ఫ్రీగా. సో, ఎటువంటి టికెట్స్ అవసరం లేదు. మీరు డైరెక్ట్‌గా వెళ్ళిపోండి అని మెసేజ్‌లు వస్తూ ఉన్నాయి. అవన్నీ ఫేక్ మెసేజ్‌లండి. అవి నిజం కాదు. ప్రస్తుతానికి ఆన్‌లైన్ ద్వారా మాత్రమే ఈ టికెట్స్ అనేవి విడుదల చేస్తూ ఉన్నారు. కొత్తగా తీసుకొచ్చిన రూల్ ఏంటంటే ఆహ్, ఎవరైతే వయోవృద్ధులు ఉన్నారో వీళ్ళతో పాటు తోడుగా బయట వాళ్ళు రానివ్వడం లేదండి. భార్యాభర్తలకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. వీళ్ళు నడవలేరన్న ఉన్నవాళ్ళు ఏంటంటే అక్కడ ఆల్రెడీ ఆహ్, దేవస్థానానికి సంబంధించి శ్రీవారి సేవకుల్ని అక్కడ వాలంటీర్‌లుగా పెట్టారండి ఆల్రెడీ. సో, వాళ్ళు తీసుకెళ్ళి చక్కగా దర్శనం చేసి తీసుకొస్తారు. ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఇందాక చదివిన మెసేజ్‌లో అంటే ఉదయం 10 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి అన్నారు కదా! ఇక్కడ దర్శనం వచ్చేసి మనకు మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుందండి. సో, మీరు 1:30 ఆ ప్రాంతంలో రిపోర్ట్ చేయాలి. రిపోర్టింగ్ అంటే గనుక ఆ టైంకి మీరు అక్కడ ఉండాలని అర్థం అండి. ఒక అరగంట అటు ఇటు అయినా పర్లేదు. మాక్సిమం 2 గంటలకల్లా మీరు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఎక్కడ రిపోర్ట్ చేయాలంటే గనక మనకు శుభదం ఉంది చూడండి. శుభదం బ్యాక్ సైడ్ వస్తుందనమాట. ఇంకా శుభదం అని తెలియకపోతే గనక మనకు స్వామివారి ఆలయం ఉంది కదా! అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంటది చూడండి. ఆ వెనకాలనమాట అండి. మీరు అటువైపు బ్యాక్ సైడ్ నుంచి వస్తే గనక మీరు మనకు మ్యూజియం ఉంటుందండి. మ్యూజియం నుంచి లోపలికొస్తే గనక అక్కడ మీకు ఎలక్ట్రికల్ వెహికల్ కూడా ఉంటాయి. చక్కగా అక్కడి నుంచి వాళ్ళు తీసుకొని వెళ్తారనమాట అండి. ఓకేనండి. భార్యాభర్తలు వయసొచ్చేసి మనకు మగవాళ్ళకి 65 కంప్లీట్ అయ్యి ఉండాలండి. 65 రన్నింగ్‌లో ఉన్నా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. భార్యకొచ్చేసి వయసు కనీసం 50 సంవత్సరాలు దాటి ఉండాలనమాట అండి. టీటీడీ వాళ్ళు ఈ రూల్ తీసేస్తే బాగుండండి. చక్కగా వాళ్ళతో పాటు తోడుగా ఎవరో ఒకరిని వెళ్ళేలా ఉన్నా ఉంటే బాగుండు. లేదంటే కనీసం 50 సంవత్సరాలు దాటినోళ్ళని ఎవరినన్నా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉన్నా బాగుండేది. కాకపోతే ఇప్పుడు భార్యాభర్తల రూల్ అనేది ఒకటి పెట్టారనమాట అండి. ఓకేనండి. ఇక టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అంటే గనక ఇందులో వచ్చిన సమస్య ఏంటంటే మనకు ఫోటోని అప్‌లోడ్ చేయమని అడుగుతూ ఉన్నారండి. సో, అదొకటి సమస్యగా మారింది. ఒక్కొక్కసారి మీరు కరెక్ట్‌గా అప్‌లోడ్ చేసినా సరే అది ఫైల్ సైజ్ ఎక్కువుంది. లేతే జేపీఈజీలో పెట్టండి, పీఎన్‌జీలో పెట్టండి ఎర్రర్‌లు వస్తూ ఉంటాయన్నమాట. సో, మీరు ముందుగానే ఈ టికెట్స్ అన్నవేంటంటే ఫ్రీ టికెట్స్ అండి. అమౌంట్ ఏమి పే చేయనవసరం లేదు. కాబట్టి చాలా త్వరగా అయిపోతుందన్నమాట ఈ టికెట్స్ ఇవి. మాక్సిమం 5 మినిట్స్ లోపే టికెట్స్ అన్ని నెల మొత్తానికి అయిపోతాయండి. ఓకేనా? ఏ విధంగా చేసుకోవాలి? ఫస్ట్‌గా మీరు టీటీడీ దేవస్థానానికి సంబంధించిన వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. ఇందులోనే మనకు రూ. 300 దర్శన టికెట్లు, మిగిలిన ఆర్జిత సేవలు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు సీనియర్ సిటిజన్ దాని మీద క్లిక్ చేయాలి. ఇది కరెక్ట్‌గా 3 గంటలకు ఓపెన్ అవుతుందండి. ముందుగా మనం లాగిన్ చేసుకోవడానికి ఉండదు. సో, అక్కడ మీ ఫోన్ నంబర్ అడుగుతుంది. ఎవరు ఫోన్ నంబర్ ఇచ్చినా ఇబ్బంది ఏమి లేదండి. సీనియర్ సిటిజన్ నంబర్ ఇవ్వాలనేది మీరేమనుకోకండి. ఇచ్చి వెంటనే మీరు తర్వాత ఓటీపీని అనేది ఎంటర్ చేయండి. అక్కడ రిఫ్రెష్ చేస్తే గనక మీకక్కడ టైం అవుతే గనక ఓకే. టైం కాకపోతే అక్కడ మనకు 3 గంటలకు ఓపెన్ అవుద్దని చూపిస్తూ ఉంటుంది. అది ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుద్ది కదా! మీరు చూస్తూ ఉండకండి. మీరు రిఫ్రెష్ చేస్తే టైం వస్తుందనమాట. ఈ టైమ్ ట్యూన్ ఎంత తక్కువగా వస్తే గనక మనకంత మంచిది. కాకపోతే ఒక్కొక్కసారి చూడండి అప్పుడు నాకైతే గనక 3-4 మినిట్స్ వచ్చింది. 3-4 మినిట్స్ వచ్చినప్పుడే మన ఆశలన్నీ చనిపోతాయనమాట. ఇక మనకి ఏమేం బుక్ అవ్వదు ఇంకా 4 మినిట్స్ టైం వచ్చేసిందని అనుకుంటూ ఉంటాం. ల్యాప్‌టాప్ ఉన్నవాళ్ళు వేరే ప్రయత్నం చేయొచ్చు. ఒక బ్రౌజర్‌లో ఆహ్, ఒక దాంట్లో క్రోమ్ దాంట్లోనో లేదంటే ఇంకో దాంట్లో మొజిల్లా దాంట్లోను పెట్టి లేదా వేరే బ్రౌజర్‌లో అక్కడ ఓపెన్ చేసి ఏది టైం తక్కువొస్తే బావుంటుందన్నట్టుగా మనం చూడవచ్చు. ఒక్కొక్కసారి సర్వర్ బిజీగా ఉండడం వల్ల ఏమవుతుందంటే రెండింట్లోనూ ఒకే టైం వస్తుంది. లేదంటే ఒకటేమో లోడ్ అవుద్ది. ఇంకొకటి లోడ్ అవ్వదు. సో, అది డిపెండింగ్ ఆన్ సర్వరు అదేవిధంగా మీ నెట్ స్పీడు వీటి మీద ఆధారపడి ఉంటుందనమాట. సో, మొత్తం మీద టైం చూస్తూ ఉండగానే కొంచెం అవుతుంది. అసలు టికెట్స్ ఉన్నాయా? లేవా? అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మొత్తం మీద టికెట్స్ అన్నవి ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు 3 రకాల కేటగిరీలు ఇందులో ఉంటాయండి. సీనియర్ సిటిజన్ ఉంటుంది ఇందులోనే. అదేవిధంగా
ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్కి సంబంధించినవి హెల్త్ ఇష్యూ సంబంధించినవి ఉంటాయండి. హెల్త్ ఇష్యూ అనేది మేజర్ ఇష్యూ అండి. అంటే క్యాన్సర్ పేషెంట్లు, హార్ట్ ప్రాబ్లం ఉంటే కనుక ఓపెన్ హార్ట్ సర్జరీ అయి ఉండాలండి. ఇంకొకటి వికలాంగుల సంబంధించి ఏంటంటే మనకు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు కదా సర్టిఫికెట్, అందులో కాస్త పర్సంటేజ్ ఎక్కువ ఉండాలన్నమాట. 50 దాటి ఉంటే కనుక సరిపోతుంది. ఇక్కడ మనకు చూపిస్తారు కూడా అది. సో మనం ఇప్పుడు సీనియర్ సిటిజన్ దశలో ఉన్నాం కాబట్టి ముందు ఇక్కడ ఏం అడుగుతారు చూడండి. ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే అడగడం లేదు. ఆధార్ కార్డులో మీరు మొత్తం అంతా ఎంటర్ చేయని అడగడం లేదండి. చాలా సింపుల్గా వాళ్ళు ఈమెయిల్ అడ్రస్, అదేవిధంగా ఫోన్ నెంబరు, వయసు ఇవన్నీ అడుగుతారు. పక్కన మనకు స్పౌస్ ఉన్నారా లేదని అడుగుతారు. స్పౌస్ అంటే భర్త అనమాట అండి, అదే భార్య. సో తనకి తోడుగా వచ్చారా లేదని. ఎస్ అయితే కనుక మీరు ఎస్ క్లిక్ చేయండి. ఒకరే వెళ్తే కనుక క్లిక్ చేయని అవసరం లేదు. ఆ తర్వాత వచ్చే వాళ్ళ పేరు, అదేవిధంగా ఈయన పేరు, మొత్తం పేరు, వయసు, డేట్ ఆఫ్ బర్త్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో త్వరగా ఇవన్నీ టకటక మీరు ఎంటర్ చేసుకోవాలంటే కనుక ముందుగానే మీరు ఈ డేటా అన్నది సేవ్ చేసి పెట్టుకోవాలి. నోట్‌ప్యాడ్‌లో రెడీగా పెట్టుకుంటే కనుక మీరు కాపీ పేస్టులు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను చేసేటప్పుడు ఆటోమేటిక్ చేసి పెట్టుకున్నాను. అందుకని నాకు కాపీ పేస్టులు అనేవి టకటక చేయడం జరిగిందండి. తర్వాత మనకు కింద రాబోతుకి ఇక్కడ మనకు ఆధార్ ఫోటో అన్నది మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ ఆధార్ ఫోటో అన్నది సైజ్ వచ్చేసి మనకు 1 MB లోపు ఉండాలి. జేపీజీ, పీఎన్జీ, పీడిఎఫ్ ఈ ఫార్మాట్‌లో ఉంటాయి. ఏదైనా యాక్సెప్ట్ చేస్తుంది. సో సైజ్ మీరు తగ్గించాలంటే కనుక 2 ఆప్షన్లు ఉన్నాయండి. ఒకటేంటంటే మీరు ఫోటోని ఆధార్‌లో మొత్తం ఫుల్ ఫోటో కాకుండా కొంచెం క్లారిటీ కనిపించేలాగా పై పార్టే మీరు ఫోటో తీయండి. రెండోది దాన్ని మీరు స్క్రీన్‌షాట్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా సైజ్ తగ్గుతుంది. రెండోది ఆ ఫోటోని మీరు మీ ఫ్రెండ్ వాళ్ళకి షేర్ చేసి వాట్సాప్‌లో వాళ్ళని డౌన్లోడ్ చేసుకోమని చెప్పి మరలా మీకు పంపించమని చెప్పండి. సో అప్పుడు ఆటోమేటిక్‌గా 1 MB లోపే ఈ సైజ్ అనేది వస్తుందన్నమాట. సో అలా వచ్చిన వాటిలో ముందుగానే మీరు పేరు రాసుకొని రెడీగా పెట్టుకోవాలి. అప్పుడు మీరు కింద అప్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మీరు మొబైల్లో చేస్తున్నారనుకోండి, గ్యాలరీలో కనిపిస్తుందన్నమాట. ఆ గ్యాలరీలో మీరు ఏమి పేరు పెట్టుకుని దానికి తగ్గట్టు చూసుకోండి. ఫోటో కనిపిస్తుందా లేదా అని. సో వచ్చిన ఫోటోని క్లిక్ చేసి సబ్మిట్ కొడితే వెంటనే మీకు కన్ఫర్మ్ అయినట్టుగా వస్తుందన్నమాట అండి. ఓకేనండి. కొంచెం త్వరగా టికెట్స్ బుక్ అవ్వాలని కొనుక్కుంటే మీరేం చేయాలంటే వీకెండ్‌లు కాకుండా మధ్యలో మంగళవారము, బుధవారం, గురువారం లేదా శుక్రవారం పెట్టుకుంటే గనక మీకు కొంచెం త్వరగా బుక్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఫస్ట్ డేట్లు కాకుండా చివరి డేట్లు కాకుండా ఈ మధ్యలో 20లు, 16లు, 15లు ఈ డేట్లు కనుక మీరు చూసుకుంటే గనక కొంచెం త్వరగా బుక్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనండి. సో సీనియర్ సిటిజన్స్‌కి సంబంధించి ఇవి గుర్తుపెట్టుకునే విషయాలు ఏంటంటే ఇవి ఫ్రీ టికెట్స్, అమౌంట్ అనేది కట్టనవసరం లేదు. ఇవి ఆన్‌లైన్‌లో మాత్రమే ఇస్తున్నారు. ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం లేదు. రిపోర్టింగ్ వచ్చేసి మనకు మధ్యాహ్నం 1:30కి ఉంటుందండి. దర్శనం వచ్చేసి 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. 4 కల్లా క్లోజ్ చేస్తారు. చాలా ప్రశాంతంగా దర్శనం అనేది ఉంటుంది. మొదటి దర్శనం ఉండదండి వీళ్ళకు. జై విజువల్ దగ్గర నుంచి దర్శనం అనేది ఉంటుంది. వయసు వచ్చేసి సీనియర్ సిటిజన్ అంటే కనుక 65 ఉండాలండి. ఓకేనండి. భార్యాభర్తలు మాత్రం ఎలా చేస్తున్నారు. లేదా సీనియర్ సిటిజన్ కొంతమంది ఏంటంటే ఇద్దరు సీనియర్ సిటిజన్లు అయితే కనుక ఇద్దరు మెయిల్ పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. అది కూడా ఉందండి. ఇద్దరు 65, 70లో ఉన్నారనుకోండి. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కూడా పెట్టుకుని వెళ్తున్నారు. మన గ్రూప్‌లో ఉన్నవాళ్ళు వెళ్ళారనమాట అండి అలా. ఓకేనండి. ఇంకేమైనా సమాచారం కావాలంటే కనుక కామెంట్ చేయండి. తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు గనుక నాతో డైరెక్ట్‌గా మాట్లాడాలనుకుంటే గనక మన వాట్సాప్ నెంబర్‌కి 7382679767 ఈ నెంబర్‌కి మీరు మెసేజ్ చేయండి. వెంటనే మీకు మెసేజ్ వస్తుంది. నాతో మాట్లాడాలి, చాటింగ్ చేయాలంటే గనక ₹100 కట్టి మీరు మెంబర్‌షిప్ తీసుకోండి అని. ఈ ₹100 అనేది 4 ఇయర్స్‌కి అండి. నెలకో, 2 నెలలకో కాదు. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ₹100 కట్టి చక్కగా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే నాతో మాట్లాడుతూ ఉండండి. నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.